విశేషమైన రోజు. ఎవరైనా ఎన్నో రోజుల నుంచి ఇల్లు కట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు, లేదా ఇల్లు కడుతూ ఉంటారు, సగంలో ఆగిపోయి ఉంటుంది, అది పూర్తి అవ్వదు. అలా ఇల్లు కట్టాలి అనుకునేవారు, ఏదైనా భూమి కొనాలి అనుకునేవారు, మరియు ఇల్లు కట్టాము మేము గృహప్రవేశం చేయలేకపోతున్నాము అనుకునేవారు, లేదా ఇల్లు సగంలోనే ఆగిపోయింటే అది పూర్తి జరగాలి అని సంకల్పం చేసుకునేవారు. అటువంటి వారందరూ కూడా ఈ రోజు సాయంత్రం ఇంట్లో హరిహరులు అంటే విష్ణు మరియు శివుడు పక్క పక్కన పెట్టాలి, వాళ్ళు వేరే వేరే కాదు, ఒకే కంచెంలో ఒకే పీఠంపై ఇద్దరిని స్థాపించి పసుపు రంగు పుష్పాలు నీల రంగు పుష్పాలతో ఒక మాల చేసి ఇద్దరికి కలిపి వేసి భక్తి శ్రద్ధతో వాళ్ళని పూజించి హరిహర స్తోత్రము అని ఉంటుంది, దాన్ని పారాయణ చేసుకోవాలి. అది లేదా హరిహరాయ నమః అంటూ 108 పుష్పాలతో సమర్పించుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో భూమి ఇల్లు ఇటువంటిది తెలుసుకొని స్వామి వారికి అక్షంతలు అర్పించుకోండి. ఇలా ఈరోజు భక్తితో శ్రద్ధతో మీరు ఆచరించింది అయితే ఖచ్చితంగా ఈ భూమికి సంబంధించిన దాంట్లో